బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 3వ వార్షికోత్సవం. హాజరైన పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు. గూడూరు పట్టణంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు. శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో గోదాదేవికి ప్రత్యేక అలంకరణ. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేయుత. వృద్ధులకు నిత్యావసర సరుకులు అందచేత. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్ ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమారెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలంలో పాసం సునీల్ కుమార్ గెలిపే లక్ష్యంగా మద్దాలి సర్వోత్తమారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా చిట్టేడు గ్రామంలో ప్రచారాన్ని చేశారు. టీడీపీ గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం చేపట్టనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును, గూడూరు ఎమ్మెల్యేగా పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జలీల్ అహ్మద్, పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహనరెడ్డి, పలగాటి జితేందర్ రెడ్డి, తూపిలి రాధాకృష్ణారెడ్డి, కందల బాలయ్య, పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి, మధు యాదవ్, మర్రి పోలయ్య, మర్రి అనిల్, కర్లపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి పాసం సునీల్ కుమార్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం. ఇది మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునే దానికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు పాసం సునీల్ కుమార్ గారి గెలుపు కోసం చేస్తున్న ప్రచార కార్యక్రమం. ఈ కార్యక్రమం 1వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. కొండగుంట నుంచి స్టార్ట్ చేసాం, కంటిన్యూగా వస్తుంది. ఈరోజు చిట్టేడులో మొదలైంది ఈ కార్యక్రమం. ఈరోజు పెద్దలు మా భాస్కర్ ఆధ్వర్యంలో ఈ ఊరు నాయకులైన మా రావణ సూచనల మేరకు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మా నాయకుడు ఏవైతే అభివృద్ధి చేశాడు, ఏమి సంక్షేమం చేశాడు, ఇవన్నీ ప్రజలకు చెప్తూ, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధమైన అన్యాయాలు, అక్రమాలు చేస్తుంది, వ్యవస్థల్ని ఏ విధంగా నాశనం చేస్తుంది, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిపోయింది, దుర్మార్గమైన పాలన ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ చెప్పి వాళ్ళని మాకు తెలుగుదేశం పార్టీకి ఈసారి ఆశీర్వదించి ఓటేయాల్సిందిగా కోరుతూ ప్రతి ఇంటికి గడపకి వెళ్తున్నాం. ప్రజల్లో విశేష స్పందన ఉంది. వాళ్ళందరూ మేము చెప్పేది సగంలోనే, అయ్యా మీరు చెప్పబడలేదు, మాకు ఈసారి ఖచ్చితమైన ఇది ఉంది, మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఓటేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం అనే ప్రతి ఇంటిలో ఆ విధమైన సమాధానం ఉంటున్నాం. వాళ్ళ ఆశీర్వాదాలు పూర్తిగా మాకు ఉన్నాయి. కాబట్టి మేము ఈ ప్రచారాన్ని కంటిన్యూగా కోట మండలంలో వసదాకా తీసుకుపోయి సునీల్ కుమార్ని గెలిపించుకుంటాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటాం. దీనికి ముఖ్యంగా ప్రజలు ఒకటి గమనించాల, మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమం చేసో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతో అప్పుడు సునీల్ కుమార్ గారు ఈ ఊరే కాదు, మొత్తం గూడూరు డివిజన్లో అడిగిన వాళ్ళకంతా సిమెంట్ రోడ్లు ఇచ్చాం. ప్రతి ఊరిలో ఎల్ఈడి లైట్లు వేసాం. ఆయన నిధులతో ఎన్నో కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. ఎంతోమందికి పెన్షన్ కొత్త వాళ్ళకి ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఏదైనా ఒక ఊర్లో ఒక రోడ్డు వేసిందా, లేకపోతే ఒక కొత్త
ఇంటిని ఏమన్నా నిర్మించారా, లేకపోతే ఉండే పెన్షన్లు పెరికేశారా కానీ కొత్త పెన్షన్లు ఏమన్నా ఇచ్చారా? ఏ విధమైన కార్యక్రమాలే, అన్నీ దోచుకోవడం, తినేయడం, దాచుకోవడం, ఇది పరిస్థితి. కాబట్టి ప్రజలకందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరందరూ గతంలో అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచించండి, ఈరోజు జరిగే అన్యాయాల గురించి ఆలోచించండి. ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి. నమస్కారం. రెండు ఫోటోలు అంతే అయితేస్తాను. సరే సరే బస్సు ఎక్కితే ఛార్జీలు ఉండవు. మీరు ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అది 1500 అకౌంట్లో డబ్బులు పడతాయి. ఎంతమంది అంతమందికి 15,000 అమౌంట్ పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఒక ఇంటికి 1,00,000 రూపాయలు వచ్చే కార్యక్రమం ఈసారి సైకిల్ గుర్తు చెప్తే ఆయన రెండింటిలో ఏదైనా పర్వాలేదు అన్నాడు. మళ్ళీ చెప్పడం ఫోన్ చేసి గురువు నా మీ ఇంటికి పోయి వచ్చాం గురువు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సచివాలయ స్థాయి నుండి ఎంపికైన క్రీడాకారులకు మండల స్థాయిలో క్రీడాకారులను నిర్వహించారు. ఎంపీడీఓ గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడలకు ముఖ్య అతిథిగా వాకాడు సొసైటీ చైర్మన్ కొడవలూరు భక్తవత్సలారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం దేశం అనే రంగాలలో ప్రథమ స్థానంలో రాణిస్తున్నప్పటికీ క్రీడా రంగంలో వెనుకంజలో ఉందని, గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులను గుర్తించి ఆ రంగంలోనూ మంచి స్థానం ఉండేలా మన రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి క్రీడాకారులను పంపాలని జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెప్పారు. ఇటీవలే జరుగుతున్న అనేక టీవీ రియాలిటీ కార్యక్రమాల్లో గ్రామీణ యువత రాణిస్తున్నారని, ఆ దిశగా క్రీడాకారులు రాణించాలని కోరారు. అనంతరం క్రీడాకారులకు కిట్లు, డ్రెస్సులను చేశారు. ఈ కార్యక్రమంలో తూపిలి సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మారంరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వైకాపా నాయకుడు వాకాటి రవి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. తిరుమూరు క్రికెట్ టీం వచ్చింది సార్. సో తిరుమూరు టీము రానందువల్ల బై అయిపోయేసి బాలెడ్డిపాలెం విన్ అయినా సార్. ఫస్ట్ టీము బాలెడ్డిపాలెం. నెక్స్ట్ దాంట్లోకి పోతుంది వాళ్ళ ప్లేయర్స్, కెప్టెన్ ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లేయర్స్ అండ్ కెప్టెన్. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా చేపట్టినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా గత 10-15 రోజులుగా సచివాలయ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులంతా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనలో భాగంగా గత 10 రోజుల్లో గ్రామ స్థాయిలో ఒక పండగ వాతావరణంలో మట్టిలో మాణిక్యాలుగా ఉన్నటువంటి క్రీడాకారులు వెలికి తీసేటువంటి ప్రక్రియ గ్రామ సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి తీసుకురావడం జరిగింది. ఈనాడు మండల స్థాయిలో వివిధ రకాలైనటువంటి క్రీడాంశాలలో ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను ఎంపిక చేయాలి. నెక్స్ట్ నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గం నుంచి జిల్లా, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి. మీరందరూ ఇక్కడ విద్యావంతులు, విషయం తెలిసినటువంటి వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేస్తే భారతదేశం ప్రపంచంలో అన్ని రంగాలలో అగ్రభాగాన ఉంటుంది, టాప్ 5లో.
అమెరికా లాంటి దేశాలకు ధీటుగా శాస్త్ర రంగంలో కానివ్వండి, సాంకేతిక రంగంలో, వైజ్ఞానిక రంగంలో, అనేక రంగాలలో ఈనాడు భారతదేశం చాలా ముందంజలో ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి టాప్ మల్టీనేషనల్ కంపెనీస్కి భారతదేశంలో ఉండేటువంటి అనేక మంది మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళు ఈనాడు సీఈఓలుగా ఉన్నారు. ఇదంతా భారతదేశానికి గర్వకారణం. కానీ చాలా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఒక ఒలింపిక్స్ కానివ్వండి, ఏషియాడ్ లాంటి క్రీడల్లో కానివ్వండి, కలిగినటువంటి వాళ్ళు రాష్ట్ర స్థాయి పథకాలు చేపట్టే దిశగా ముందుకు పోవాలని మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ మంచి కార్యక్రమం ఈరోజు భాగస్వాములు చేసినటువంటి మండల యంత్రాంగానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడాకారులు పోటీ పడతారు, గెలుస్తారు, ఓడిపోతారు. ఓడిపోయినంత మాత్రాన తక్కువ కాదు, గెలిచినంత మాత్రాన గొప్ప కాదు. అది కూడా కాకుండా ఒక 2 టీమ్స్ ఉంటే ఒక టీంలో మంచి ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే ఒక మంచి బౌలర్ ఓడిపోయిన టీంలో కూడా వెలికి రావచ్చు, మంచి బ్యాట్స్మెన్ కూడా రావచ్చు. అంటే మండల స్థాయిలో వివిధ సచివాలయ పరిధిలో ఉండేటువంటి మెరుగైనటువంటి క్రీడాకారులు, నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు కూడా మండల స్థాయి టీం తయారు చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఈ ప్రోత్సహించే దిశగా మీరు కూడా మంచి క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ముందుకు పోవాలని ఈ నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు చేసిన దానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వారు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని, ఆటల పోటీల్ని గ్రామ స్థాయి నుంచి నిర్వహించమని ఆదేశాలు ఇచ్చున్నారు. వారి ఆదేశాల మేరకు మనం వాకాడు మండలంలోని 12 సచివాలయంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించాము. సో దాంట్లో అక్కడ పార్టిసిపేషన్ చేసిన దాంట్లో ఒక టీంని, అంటే 5 మ్యాచ్లకి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ అండ్ ఖోఖో, ఈ 5 టీములు కాబట్టి కలిసి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క టీము మండల స్థాయికి ఈరోజు ఇక్కడ మనం ఈ మండల స్థాయి కార్యక్రమాన్ని ఈ గ్రౌండ్లో మనం ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అక్కడ గెలిచి సచివాలయం స్థాయిలో గెలిచి ఇక్కడికి వచ్చిన క్రీడాకారులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ వీరి గురించి మాట్లాడవలసిందిగా ఒకసారి. ఈనాడు జనాభాలో చైనాను దాటిపోయినటువంటి పరిస్థితుల్లో క్రీడల్లో చిన్న చిన్న దేశాలు కూడా మనకన్నా ముందున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాలు ఈనాడు క్రీడలకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి క్రీడాకారులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళలో ఉండేటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈనాడు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం. ఉదాహరణకు తీసుకుంటే ఈనాడు ఐపీఎల్ అటువంటి క్రింది స్థాయి క్రీడాకారులు ఈరోజు వెలుకొచ్చేటువంటి పరిస్థితి కాదు. అదేవిధంగా కబడ్డీ లీగ్ అని చెప్పి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా వాళ్ళని స్పాన్సర్ చేసి ఒక కంపెనీని, క్రింది స్థాయి క్రీడాకారులను కూడా ఈరోజు భారతదేశంలో కబడ్డీ లీగ్లో మీరందరూ చూస్తుంటారు టీవీల్లో, అనేక మంది గ్రామీణ స్థాయి క్రీడాకారులు కూడా కింది స్థాయి నుంచి భారతదేశం గుర్తించేటువంటి స్థాయికి వచ్చారు. అదేవిధంగా ప్రతి లీగ్ ఈరోజు తీసుకొచ్చారు. ఒక క్రీడల్లోనే కాకుండా ఉదాహరణకు మీరు చూడండి, కళాకారుల్లో కూడా ఈరోజు ఒక ఈనాడు తీసుకొచ్చినటువంటి ఒక రియాలిటీ షో పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి అనేక మంది కళాకారులు, ఈరోజు సింగర్స్ ఈరోజు బయట వచ్చారు. ఈరోజు వందలాది మంది ఆ రియాలిటీ షో వల్ల బయట వచ్చారు. అదేవిధంగా డి అనేటువంటి ప్రోగ్రాం వల్ల అనేక మంది డాన్సర్స్ వచ్చారు. జబర్దస్త్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనేక మంది కమెడియన్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అటువంటి ఆలోచనలో భాగం ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం. ఈరోజు క్రీడలంటే గ్రామీణ స్థాయిలో ఒక క్రికెట్ వరకే క్రేజ్ ఉన్నటువంటి పరిస్థితి. క్రికెటే కాకుండా సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, ఖోఖో లాంటి క్రీడలు కానివ్వండి, వాలీబాల్, ఫుట్బాల్, ఇటువంటి అనేక క్రీడలు భారతదేశంలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి క్రీడలను కూడా ప్రోత్సహించాలనే ఆలోచనలో భాగంగా ఈనాడు 7 క్రీడాంశాలను తీసుకొని రాష్ట్ర స్థాయిలోని, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఈ గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్ళని వెలికి తీయాలనే ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. కాబట్టి మీరేదో సచివాలయ స్థాయిలో వచ్చాం ఆడకు పరిమితం కాకుండా ఈరోజు మండల స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చి వాకాడు మండలానికి తిరుపతి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమ పథకాల అమల్లో కానివ్వండి, తిరుపతి జిల్లాలో టాప్ ప్లేస్లో వాకాడు మండలం ఉంటుంది. కాబట్టి వాకాడు మండలం జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ క్రీడాకారులు కూడా
ఏదైతే మనం ఇతర సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం పోస్టర్లను తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డులో సుమారు 14 ఎకరాల స్థలం సుమారు 400 కోట్లతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 120 అడుగులు ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప ఆవిష్కరణ జరుగుతుందని ఈ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎస్సీలను హేళనగా మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ అన్ని వర్గాలను హక్కున చేర్చుకుని వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారన్నారు. जय भीम जोहार बी आर अंबेडकर जोहार बी आर अंबेडकर जोहार बी आर अंबेडकर जय जगन जय जगन जय जगन సంతోషకరమైన విషయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ నడిబొడ్డులో ఒక ప్రధానమైన కూడలిలో 14 ఎకరాల స్థలంలో ఈ దేశ రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని ఒక బేసే 80 అడుగుల పైన అంటే 200 అడుగులు పైచిలకు విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేస్తే విజయవాడ మొత్తం కూడా కనపడే విధంగా ప్రతి అంబేద్కర్ వాది తగ్గే విధంగా ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఇంచుమించు 400 కోట్ల పైచిలకు ఖర్చు చేసి మరి అదే విగ్రహాన్ని రేపు 19వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయబడతాను. దీనికి దేశంలో ఉన్న అంబేద్కర్ వాదులందరూ కూడా ఆహ్వానితులే. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమాన్ని చెప్తాను. సామాజిక న్యాయ మహాశిల్పం అది. ఈరోజు సామాజిక న్యాయం బస్సు యాత్ర జరుగుతుంటే అందరూ కూడా అద్భుతంగా గొప్పగా ఆదరిస్తూ మరి ఆ సభలను కూడా విజయవంతం చేస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అణగారిన వర్గాలకి కూడా ఉన్నత వర్గాల్లో ఉన్న పేదవాళ్ళకి కూడా అందరూ కూడా న్యాయం జరుగుతా ఉంది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు కన్నారో, ఏదైతే ఆశించారో, ఆలోచన చేశారో అవన్నీ కూడా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. గతంలో చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మరి ఈ ఎస్సీలని ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఒక దుర్మార్గంగా మాట్లాడితే వారి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఒక ఆయన ఎస్సీలు మురికి పెట్టిన వాళ్ళు అని మాట్లాడితే, ఇంకొక ఆయన వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళు చదువు రాదని మాట్లాడితే, మరి ఈ హేళనలు, ఈ చేత్కరింపులు ఇవన్నీ ఈ ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకు ఉండకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరినీ హక్కును తెచ్చుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపేదానికి, వారి జీవితాలను బాగుపరిచేదానికి, ఈ సమాజంలో ఇలా చంద్రబాబు లాంటి నీచుల దగ్గర మాట్లాడగించుకోకూడదు, వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలని మరి ఈరోజు అన్ని విషయాల్లో కూడా తోడ్పాటు అందిస్తూ విజయవాడ నడిబొడ్డులో ఏదైతే జనవరి 19వ తారీఖున వారి స్వహస్తాలతో ఈ సామాజిక న్యాయ మహాశిల్పం మరి ఓపెనింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏందో
దానికి ప్రతి ఒక్కరు కూడా రావాలి. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. కరణాల వీధిలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం మరియు శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో గోదాదేవికి ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు తిరుపవాయిని ఆలపించి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. திங்கள் திருமுகத்து சேரியா செந்திரஞ்சி அணிபுதுவை பைங்கமர தண்டரியல் பட்டர் பிரான் கோதை சொன்னார். செங்கல் தமிழ் மாலை 30 தப்பால் செங்கல் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவள்ளுவர் பெய்து இங்குருவாய் சர்வதேச தசாகாலே சவ்யாச பரம பிராப்ய கைங்கர்ய சாலினே ஸ்ரீ சைலேஷ தயாபாத்ரம் விபக்யாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜா மாதரம் முனிம் வாழு திருவாய் மொழிப்பிள்ளை மாதகவான் வாழும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறன் திருவாய் மொழி புகழ்வாளி வாழி மாலே மணிவண்ண கேட்டியேல் ஞானத்தை எல்லாம் நடுங்க முரல்வனா பாலன்ன வண்ணத்து கோய பாருடையனவே சால பெரும் பலையே பல்லாண்டு செப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆதி நிலையாய் அருளேலோ நெம்பாவாய் மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேகத்து முன்னுரைத்தாள் வாழியே உயிரங்கற்கே கண்ணி யுகந்தளித்தாள் வாழியே மறுவாரம் திருமல்லி வழிநாடு வாழியே வன்புதுவை நகர் கோதை மலர் பதங்கள் வாழியே சோஜடம் சர்வாவயவ சௌந்தர்ய சம்பதா சர்வஜேதசாம் சதா சம்மோகனாயாஸ்து வெங்கடேசாய மங்களம் நித்யாய நிரந்தராத்மனே ஸ்ரீமத் வெங்கடேசாய மங்களம் ஸ்வத சர்வவிதே சர்வசக்தயே சர்வசேஷினே சுலபாய சுசீலாய வெங்கடேசாய மங்களம் பரஸ்மை பிரம்மணே பூர்ணகாமாய பரமாத்மனே பிரயுஞ்சே வரதத்வாய வெங்கடேசாய மங்களம் ஸ்வச்சரணௌ பும்சாம் சரண்யக்ரேண பாணினா कृपयादिसते श्रीमद् वेङ्कटेशाय मङ्गिन्या सरङ्गैर्वसीतलैः अवाङ्गैः सिञ्चते मातृमुनिमानसवासिने सर्वलोकनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीमत्सुन्दरदा मातृमुनिमालोकनिवासाय श्रीनिवासाय मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः श्रीनिवासमहं भजे सूत श्रीमद्वेङ्कटनायकः भवत्यमेष सर्वार्था प्रदस्तश्लोकिनो श्रीनिवास सदाशिवं वेङ्कटाधिपः विनियोगसहायस्य सुभद्रकन्यकाय च रामाय पद्मनाभाय सदावाय सुधाय च त्यक्तवैकुण्ठलोकाय गिरिकुञ्जविहारिणे हरिचन्दनगोत्रेन्द्र स्वामिने सततं नमः शङ्कराजन्यनेत्राब्ज विषयाय नमो नमः वसुपरिचरित्रात्रे कृष्णाय सतना विमानान्तर्गताय
మార్కండేయ మహాతీర్థ జాత పుణ్యప్రదాయ చ వాగ్వతి బ్రహ్మదాత్రే చ చంద్రలావణ్యదాయినే నారాయణ నగేశాయ బ్రహ్మక్లపాయ చ ద్రవన్ముఖమదాసక్త విగ్రహాయ నమో నమః కేశవాయ నమో నిత్యం నిత్యయౌవనమూర్తయే అనిరాత్రప్రదాత్రే చ విశ్వతీర్థాగహారిణే తీర్థస్వామి సరస్నాథ జనాభీష్టప్రదాయినే కుమారధారికా వాసా స్కందాభీష్టప్రదాయ చ జ్ఞానధర్మ సమద్భూత పూర్ణినే కూర్మమూర్తయే కిన్నరత్వమసామాత్ర ప్రదాత్రే విభవే నమః వైగానసముని శ్రేష్ఠ భక్తనీలకంఠాచ నృసింహాయ నమో నమః కుముదాక్షగణ శ్రేష్ఠ సైనాభజ్య ప్రదాయ చ దుర్మేధ ప్రాణహత్రే చ శ్రీధరాయ నమో నమః క్షత్రియాత్మక రామాయ మత్స్య రూప மகனாய் பிறந்து மகனாய் ஒழித்து வளரா அறிவித்து வந்தோம் வரை கருதியாகில் திருத்தக்க செல்வமும் சேவகமும் யாம்பாடி வருத்தமம் பிரிந்து மகிழ்ந்தேனோ எம்பாவாய் ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளரா கரித்திலானாகில் காண்பீனு நினைந்தா கருத்தை விழப்பத்து గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేయూతలో భాగంగా వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేశారు. క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ వెస్ట్ గత 3 సంవత్సరాలుగా పర్మనెంట్ ప్రాజెక్టు కింద ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు శ్రీనివాసులు, నాగులు, రామ్మోహనరావు, డాక్టర్ మహేందర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, వాసుగౌడ్ పాల్గొన్నారు.
ముందుగా మన రోటరీ క్లబ్ మిత్రులకి ఇక్కడికి విచ్చేసిన టెలివిజన్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మన రోటరీ వెస్ట్ క్లబ్ గత 3 సంవత్సరాల నుంచి, అంటే కరోనా సమయం నుంచి మన తాళూరు శ్రీనివాసులు గారు ప్రవేశపెట్టినటువంటి రోటరీ చేయూత అనే ప్రోగ్రాం దిగ్విజయంగా ప్రతి నెల 9వ తారీఖున జరుగుతూ ఉంది. ఈరోజు అనివార్య కారణాల వల్ల 10వ తేదీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి అన్వేష్ తల్లి పిల్లల హాస్పిటల్ డాక్టర్ మహేందర్ రెడ్డి గారు దాతృత్వం వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు రోటరీ వెస్ట్ క్లబ్లో సీనియర్ సభ్యులు. వారు రోటరీ క్లబ్కి ఎన్నో సేవా కార్యక్రమాలు అందించినారు. ఫాస్ట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. వారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా నెలకు సరిపడా పాల సరుకులు ఇవ్వటం, ఈ పండుగ సీజన్లో ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో శ్రీ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల 3వ వార్షికోత్సవం. హాజరైన పాఠశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు. గూడూరు పట్టణంలో వైభవంగా ధనుర్మాస ఉత్సవాలు. శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో గోదాదేవికి ప్రత్యేక అలంకరణ. డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో రోటరీ చేయుత. వృద్ధులకు నిత్యావసర సరుకులు అందజేత. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.